కావచ్చు, మరదలు వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అడుగుతా ఉంటారు, ఏం లేదా పండగ లేదా 1 ఇయర్ అవుతుంది కదా అంటూ ఉంటారు. అంటే వివాహం జరిగిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఒక అబ్బాయో లేకపోతే అమ్మాయో వాళ్ళకి కలగలేదు, అంటే సంతానం కలగలేదు అని అంటే ఆ తర్వాత వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అన్నట్టు. లేకపోతే వాళ్ళకి ఆ 6 months లోపే 1 year లోపే వాళ్ళకు ఏదో ఒకటి జరుగుతుంది. సో ముఖ్యంగా రీసెంట్ గా మనకి మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్, ఆయన పేరు నాకు టైంకి గుర్తు రావడం లేదు, చిరంజీవి గారి తమ్ముడు, ఒకసారి నేమ్ మెన్షన్ చేయండి. నాగబాబు, రైట్. నాగబాబు గారి అబ్బాయికి రీసెంట్ గా మ్యారేజ్ కావడం జరిగింది. డిసెంబర్లోనో జనవరిలోనో మ్యారేజ్ అయింది. సో ప్రజెంట్ ఆయన మిసెస్ వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీతోనే ఉందని చెప్పి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 months లోపే ఆమెకి ప్రెగ్నెన్సీ అనేది రావడం జరిగింది. సో నేనేం చెప్తున్నానంటే సైన్స్ ఏం చెప్తుందంటే 12 నెలల లోపు కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే ఆ తర్వాత వాళ్ళకి అంటే ఇన్ఫెర్టిలిటీ, సంతానోత్పత్తిలో ఏదో ఒక లోపం ఉంది అని చెప్పి ఆ లోపం ఉండడం వల్లనే వాళ్ళకి ఆ పిల్లలు అనేది కలగడం లేదు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సంతానోత్పత్తి కలగలేనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళలో ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళలో ఎంతమంది ఉన్నారు, అసలు కపుల్స్ లో ఎంతమంది ఉన్నారు అనేది మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 15% వరకు కపుల్స్ ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తోని బాధపడుతున్నారట. అంటే ఒక 100 మందికి పెళ్ళైంది, ఈ మంత్ లో ఒక 100 మందికి పెళ్ళైంది అంటే ఒక 1 year వరకు చూసుకుంటే ఈ 100 మందిలో 10 నుంచి 15 మంది జంటలకి వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది, సంతానోత్పత్తిలో వాళ్ళకి ప్రాబ్లం ఉందన్నమాట. అదేవిధంగా 27 మిలియన్ కపుల్స్ ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం తోని మన భారతదేశంలో సతమతం అవుతున్నారు, అంటే బాధపడుతున్నారు. అందులో ఫిమేల్స్ ని కనుక చూసుకుంటే 40 to 50% ఫిమేల్స్ లో ఉంది. అదేవిధంగా మేల్ లో చూసుకున్నట్లయితే 30 to 40% మేల్ పర్సన్స్ లో, అంటే మగవారిలో ఉంది. అంటే ఈ సమస్య ఎక్కువగా ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే 40 నుంచి 50% వరకు ఆడవాళ్ళే ఈ సమస్యతో బాధపడుతున్నారు. మగవాళ్ళు కనుక చూసుకున్నట్లయితే 30 నుంచి 40%, అంటే ఆడవాళ్ళతో పోల్చుకుంటే ఒక 10% వరకు వీళ్ళలో తక్కువ ఉంది. సో ఈ విధంగా సంతానోత్పత్తితో బాధపడుతున్న వాళ్ళలో 10 to 15% కపుల్స్ బాధపడుతున్నారు. అంటే 100కి 10 నుంచి 15 మంది ఈ సంతానోత్పత్తి లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా 27 మిలియన్స్ ప్రజలు ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళు మన భారతదేశంలో ఈ సంతానోత్పత్తి లేక ఇబ్బంది పడుతున్నారు. అందులో ఆడవాళ్ళు 40 నుంచి 50% ఉంటే మగవాళ్ళు 30 నుంచి 40% వరకు ఇబ్బంది పడుతున్నారు. చిన్న ట్రిక్. Recording in progress. రైట్, మరొకసారి మాట్లాడుకుందాం. వివాహం జరిగిన తర్వాత 12 నెలల లోపు కనుక సంతానోత్పత్తి కలగకపోతే వాళ్ళకి సంతానోత్పత్తిలో లోపం ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే 1 year అంటే ఎదురు చూడక ముందు మీకు పిల్లలు కలగాలి, లేకపోతే వీళ్ళకి ఏదో సంతానోత్పత్తి లోపం ఉందని చెప్తుంటారు. అందులో మనకి సైన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే సర్వే స్టాటిస్టిక్స్ ప్రకారం తీసుకున్నట్లయితే 100లో 10 నుంచి 15 మందికి సంతానోత్పత్తి లోపం ఉంది. 27 మిలియన్స్ కపుల్స్ ఈ ప్రాబ్లం తో సతమతం అవుతున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళలో 40 నుంచి 50% ఈ సమస్య అనేది ఉంది. మగవాళ్ళలో చూసుకున్నట్లయితే 30 నుంచి 40% ఈ సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారు. మరి కాస్ట్ ఆఫ్ ఇన్ఫెర్టిలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఏం కారణం ఉంది? ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, కాస్ ఏంటి, కారణం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే యూటరిన్ ఆర్ సెర్వికల్ కేసెస్, అంటే అండాశయం ఏదైతే ఉందో ఆ అండాశయంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, అండాశయంలో ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ సంతానోత్పత్తి అనేది కలగకపోవడానికి ఒక కారణం అవుతుంది. అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్స్, వయసు యొక్క సమస్యలు. ఒకప్పుడు
మన పూర్వకాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే కొంతమంది వాళ్ళకి ఋతుక్రమం రాకముందే పెళ్లి చేసేవారు. అంటే 12 సంవత్సరాలకి, 11 సంవత్సరాలకి, 13 సంవత్సరాలకి బాల్య వివాహాలు జరిగేవి. వివాహము జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఋతుక్రమం అనేది వచ్చిందో, ఋతుక్రమం వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో భార్యాభర్తలు ఇద్దరి మధ్య జరగాల్సినటువంటి లైంగిక సంబంధం ఏదైతే ఉందో దానికోసం ఒక సపరేట్ ప్రాసెస్ అనేది చేస్తుండేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 18 సంవత్సరాలు మరియు 25 సంవత్సరాలలోపు మనం వివాహం చేసుకోవాలని ఉంటే జాబ్స్ కోసం కానీ లేకపోతే సెటిల్మెంట్ కోసం కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే అమ్మాయిలు 30 సంవత్సరాలైనా 35 సంవత్సరాలైనా కొంతమంది 40 సంవత్సరాలైనా వివాహం చేసుకోవడం లేదు. సో ఇలా వాళ్ళు యుక్త వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకోకపోవడం వల్ల వయసు పైబడిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళ శరీరంలో జరిగేటువంటి మార్పులు సకాలంలో సరైన విధంగా మార్పు చెందకపోవడం వల్ల వాళ్ళకి పిల్లలు కలగకపోవడానికి ఒక కారణం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సో లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో మనం చూసుకున్నట్లయితే సరైనటువంటి పోషక పదార్థాలు తీసుకోకపోవడం, అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకోకపోవడం, బయట ఉన్నటువంటి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్పైసీగా ఉన్నటువంటి ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్, మంచి పోషకాహారం అనేది వాళ్ళ శరీరానికి అందకపోవడం వల్ల సకాలంలో జరగాల్సినటువంటి ఆ బాడీలో మార్పులు ఏవైతే ఉందో అవి జరగకపోవడం వల్ల కూడా సంతానోత్పత్తి కలగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం, యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఏదైనా అవుట్డోర్ గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, అంటే ఎలాంటి శరీరానికి ఎలాంటి శ్రమ అనేది కలిగించకపోవడం వల్ల, ఎలాంటి యాక్టివిటీ అనేది చేయకపోవడం వల్ల కూడా మనకి ఈ సంతానోత్పత్తి కలగకపోవడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓవులేషన్ డిజార్డర్స్. ఓవులేషన్ డిజార్డర్స్ అంటే అండోత్పత్తి అనేది జరగకపోవడం. ఏదైతే స్త్రీ యొక్క అండాశయం ఉందో ఆ అండాశయంలో ఈ అండాలు సరిగా రిలీజ్ కాకపోవడం, ఆ రిలీజ్ అయినటువంటి అండం గుడ్డు ఏదైతే ఉందో క్వాలిటీ ఎగ్ రిలీజ్ కాకపోవడం, నాణ్యమైనటువంటి ఎగ్ అనేది రిలీజ్ కాకపోవడం. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ కాదో లేదంటే రిలీజ్ అయినటువంటి ఎగ్ నాణ్యమైనది కాదో సో అది పిండంగా మారడానికి అవరోధంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్ డ్యామేజ్. సో ఫాలోపియన్ ట్యూబ్ డ్యామేజ్ అంటే ప్రతి ఒక్క స్త్రీకి 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటే ఎడమ అండాశయానికి ఉన్నటువంటి ట్యూబు, కుడి అండాశయానికి ఉన్నటువంటి ట్యూబు. ఎప్పుడైతే పురుషుడు వీర్య కణాలను స్త్రీ యొక్క యోని మార్గంలో ప్రవేశపెడతాడో అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ శుక్ర కణాలు వాటి యొక్క మోటిలిటీ రేట్ ద్వారా కుడి అండాశయానికి కొన్ని, ఎడమ అండాశయానికి కొన్ని అవి పరిగెత్తుతూ అక్కడికి చేరుకుంటాయి. అక్కడ ఎడమ అండాశయంలో కానీ కుడి అండాశయంలో కానీ అక్కడ ఏదైతే ఎగ్ ఉందో ఆ ఎగ్గుకి ఈ శుక్ర కణాలు కలిసిన తర్వాత ఆ పిండం యొక్క ఆ అండం అనేది పిండంగా మారడానికి, మళ్ళీ పిండంగా మారినటువంటి ఏదైతే అండం ఉందో అది గర్భాశయంలోకి వచ్చి అక్కడ ఆ పిండం అనేది వృద్ధిగాంచి 9 నెలలు గడిచిన తర్వాత అది డెలివరీ అయ్యి బేబీ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫాలోపియన్ ట్యూబ్స్ ఎడమ ట్యూబ్ కావచ్చు, కుడి ట్యూబ్ కావచ్చు, ఈ ట్యూబ్స్ డ్యామేజ్ కావడం వల్ల కానీ లేకపోతే ఆ ట్యూబ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ జరిగింది అని అంటే ఆ ట్యూబ్ మూసుకుపోవడం వల్ల లేదంటే ఆ శుక్రకణాలు అండం దాకా చేర్పించడంలో ఏదైనా అవరోధం ఏర్పడినప్పుడు మీకు ఈ ఇన్ఫెర్టిలిటీ ఏదైతే సంతానోత్పత్తి ఉందో ఈ సంతానోత్పత్తిలో అవరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీకు అండాశయంలో ఏదైనా ప్రాబ్లం రావడం, వయసు పైబడిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవడం, అదేవిధంగా సరైనటువంటి పోషకాహారాలు తీసుకోకపోవడం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం, లేదంటే అండం సరైనటువంటిది ఉత్పత్తి కాకపోవడం, ఈ ఉత్పత్తి జరిగినటువంటి అండం ఏదైతే ఉందో క్వాలిటీ నాణ్యమైనటువంటి అండం ఉత్పత్తి కాకపోవడం, ఒకవేళ అండం ఉత్పత్తి అయినా కానీ ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్, కుడి ట్యూబ్ కానీ ఎడమ ట్యూబ్ కానీ ఈ ట్యూబ్లలో ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏర్పడడం వల్ల ఈ శుక్ర కణాలు ఏవైతే ఉన్నాయో శుక్ర కణాలు అక్కడ అండం దగ్గర దాకా చేరుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో అవరోధాలు ఏర్పడడం. సో ఇలాంటివన్నీ జరగడం వల్ల ఇందులో ఏదో జరగడం వల్ల ఏ ఒక్కటి జరిగినా పర్వాలేదు, అన్ని జరుగుతాయని కాదు, ఏ ఒక్కటి జరిగినా కూడా
మీకు ఏదైతే సంతానోత్పత్తి కలగాల్సినటువంటి అవసరం ఉందో ఆ సంతానోత్పత్తిలో అవరోధం అనేది ఏర్పడడం వల్ల పిల్లలు కలగకపోవడానికి కారణంగా కావచ్చు. నెక్స్ట్ మెంటల్ హెల్త్, మానసికంగా ఉన్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో ఈ ఆరోగ్యం కూడా సంతానోత్పత్తి కలగడంలో అవరోధాలుగా ఏర్పడచ్చు. కొంతమంది లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే వాళ్ళ మీద వాళ్ళకి అంటే ఒక నమ్మకం అనేది లేదు వాళ్ళ మీద, నాకు సంతానం కలుగుతుందో లేదో. ఇప్పుడు నా దగ్గరికి 2020లో ఒక అమ్మాయి వచ్చింది, మా పేరెంట్స్ తీసుకొచ్చారు వాళ్ళు నా దగ్గరికి. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉంది, అంటే 17 years ఉంది. ఆమె పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. పీసీఓడి ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ పోలీస్ అంటే స్టూడెంట్స్ ఇంకా కో స్టూడెంట్స్ ఏం చెప్పారు అంటే, ఎవరైతే పీసీఓడి వచ్చిందో పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఇంకా పీరియడ్స్ రావు, పీరియడ్స్ రాకపోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ రాదు అని. అంటే అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏముంటుందంటే, అంకుల్ నాకు మ్యారేజ్ కాదంటున్నారు, వాళ్ళ మ్యారేజ్ అయితే నాకు పిల్లలు కాదంటున్నారు, సో ఇట్లా చెప్తున్నారు అంకుల్ అని ఆమె నా దగ్గర ఏడుస్తుంది. సో ఆమెకు నేను ఒకటో చెప్పిన, పీసీఓడి ఉన్నప్పటికీ కూడా పిల్లలు కలిగే 100% అవకాశం ఉంటుంది, పీసీఓడి కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక క్రానిక్ డిసీజ్ కావచ్చు, కానీ దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సో మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది, నువ్వు యూజ్ చేయి అని చెప్పడం జరిగింది. అంటే ఆమె పైన ఆమెకే ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఉంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉంది. సో అట్లా ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదో, వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదో, వాళ్ళకి సంతానోత్పత్తిలో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఆరోగ్యకరంగా జరగకపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, అంటే వాళ్ళు ఒక డిప్రెషన్ లో ఉండడం వల్ల వాళ్ళ శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉందో ఆ మార్పులు అనేటివి నెగటివ్ గా జరగడానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళంతా కూడా నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు, పాజిటివ్ అనేది లేనే లేదు వాళ్ళ దగ్గర. సెల్ఫ్ డౌట్ ఉంటది, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం అనేది తక్కువ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ కి గురవుతా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే వాళ్ళ అత్తమామ మీద కానీ, లేదా మన హస్బెండ్ మీద కానీ, వాళ్ళ మామ మీద కానీ, వాళ్ళ అమ్మ మీద కానీ, వాళ్ళ నాన్న మీద కానీ చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ఇరిటేషన్ అవుతా ఉంటారు, ఫ్రస్ట్రేషన్ కి గురవుతా ఉంటారు. ఈ విధంగా ఎవరైతే ఫ్రస్ట్రేషన్ కి గురవుతా ఉంటారో సో వాళ్ళకు ఒక మానసికమైన వ్యాధి ఉంది, మానసికమైన రోగి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే మానసిక రోగి ఉంటారో వాళ్ళకి కూడా సంతానోత్పత్తిలో రకరకాల అవరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. గిల్టీ ఫీలింగ్ గా ఉంటా ఉంటారు. గిల్టీ ఎప్పుడు కూడా ఏంద్రానో ఏం మాట్లాడినా కానీ గిల్టీ ఫీలింగ్ ఉన్నది, నీకు గిల్టీగా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అంటున్నావు ఏంది, నేను చెప్పింది వినవా అని చెప్పి అప్పుడప్పుడు మనం వాదనలు చేస్తూ ఉంటాం. వాడు ఎంత చెప్పినా వినడు, ఆమె ఎంత చెప్పినా వినది. ఆమె పట్టు ఆమెకి, నేను పట్టిన కొందేళ్ళకు 3 కాళ్ళు అంటా ఉంటారు. అంటే గిల్టీ ఫీలింగ్ ఎవరైతే ఉన్నారో ఈ గిల్టీ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి కూడా సంతానోత్పత్తి కలగడంలో అవరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఐసోలేషన్, వాళ్ళు ఎప్పుడు ఎవరితో కలవరు, బయట ఫ్రెండ్స్ తోని కానీ, రిలేషన్స్ తోని కానీ, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ బర్త్డే అయినప్పుడు కానీ, యానివర్సరీ అయినప్పుడు కానీ, ఏదైనా దీపావళి, సంక్రాంతి ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళందరితో కలిసిపోరు, హ్యాపీ బర్త్డే చేసుకోరు, హ్యాపీ యానివర్సరీ చేసుకోరు. ఐసోలేషన్ అంటే ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బెడికే అంకితమై, అంటే పడుకోవడం, ఇంట్లోనే పడుకోవడం, ఉండడం, ఒంటరిగా ఉండడం, ఎవరితో మాట్లాడుకోకపోవడం, సరదాగా గడపకపోవడం, ఇట్లా ఎవరైతే ఒంటరిగా జీవితాన్ని గడుపుతా ఉంటారో, ఐసోలేషన్ లో ఉంటారో సో వాళ్ళకి కూడా ఈ సంతానోత్పత్తిలో అవరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏం జరుగుతుంది అసలు ఏంది అంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అతిగా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సంతానోత్పత్తి పలగడంలో అవరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరి మనం సంతానోత్పత్తి అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. సంతానోత్పత్తి ఎంతమందికి కలగడం లేదు అనేది మాట్లాడుకున్నాం. ఈ సంతానోత్పత్తి కలగడంలో కారణాలు ఏంటివి అనేది మనం ఫిజికల్ గా మరియు మెంటల్ గా చూసాం. అదేవిధంగా ఎంతమందికి సంతానోత్పత్తి ప్రాబ్లం ఉంది అనేది మనం చూసాం. అందులో ఆడవాళ్ళకి ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూసాం. మరి దీనికి ట్రీట్మెంట్ సొల్యూషన్ ఏముంది, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మన మార్కెట్ లో అనేది కనుక చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లో మనకి ఏం చేస్తారంటే పురుషుని యొక్క వీర్య కణాలను సేకరించి ఆ సేకరించినటువంటి వీర్య కణాలని ఒక ప్రాసెస్ లో ఏదైతే ఆ స్త్రీ యొక్క యోని మార్గం ఉందో ఆ యోని మార్గం ద్వారా ఒక రకమైనటువంటి పరికరాన్ని ఉపయోగించి ఆ యోని మార్గం ద్వారా ఏదైతే అండాశయం ఉందో
ఎడమ అండాశయం ఒకటి, కుడి అండాశయం ఒకటి. సో మధ్యలో గర్భాశయ ద్వారం ఉంటుంది. ఈ గర్భాశయ యోని మార్గం ద్వారా గర్భాశయ ద్వారంలోకి ప్రవేశపెట్టిన తర్వాత కుడివైపు గాని ఎడమ వైపు గాని ఆ చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా పురుషుని దగ్గర నుంచి స్వీకరించినటువంటి వీర్య కణాలని లోపలికి ప్రవేశపెట్టి, అంటే ఒకవేళ స్త్రీ పురుషులు ఇద్దరి లైంగిక సంబంధం జరిగినప్పుడు ఏమైతుంది, ఓన్లీ గర్భాశయంలో అతను శుక్రకణాలను ప్రవేశపెడతాడు. అక్కడ ప్రవేశపెట్టినటువంటి ఆ శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో అవి మినిమం 60 మిలియన్స్ శుక్రకణాలు ఉండాలి. వాటి యొక్క మోటిలిటీ రేట్ అంటే అవి పరిగెత్తే అటువంటి శాతము మినిమం 40% ఉండాలి. ఆ శుక్రకణాలు తక్కువగా ఉన్నా అవి పరిగెత్తే వేగం మోటిలిటీ రేట్ 40% లేకపోయినా ఎక్కడ వేసినా శుక్రకణాలు అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ గా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, మనము ఇక్కడ నుంచి ఒక 100 మీటర్ల తర్వాత మన పొలం ఉంది. ఆ పొలంలో మనం వాటర్ ని తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనము ఒక 3 HP మోటార్ తో కనుక మనం వాటర్ వేసినట్లయితే అది ఉధృతమైనటువంటి ప్రవాహంతో ఆ 100 మీటర్లో 200 మీటర్లో ఏదైతే ఉందో అక్కడి వరకు వాటర్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇది 3 HP లేదు, ఓన్లీ 1 HP ఉంది. ఇక్కడ వాటర్ వేస్తుంది. వాటర్ అయితే అవి ఇక్కడ వేసిన వాటర్ ఇక్కడనే ఇంకిపోవడం జరుగుతుంది. అంటే మనం ఎక్కడ వెళ్ళాలి, 100 మీటర్లో 200 మీటర్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ దగ్గరికి, అంటే ఒక ప్లాంట్ దగ్గరికి ఆ వాటర్ చేరాలి. సో ఇప్పుడు ఇక్కడే ఆ వాటర్ ఇంకిపోతే అక్కడి వరకు వెళ్ళకపోతే అక్కడ ఉన్నటువంటి మొక్క ఎండిపోతుంది కదా. సో అదే విధంగా పురుషుని యొక్క వీర్య కణాలు తక్కువగా ఉన్నా, పురుషుని యొక్క వీర్య కణాలలో అవి మోటిలిటీ రేట్ పరిగెత్తే వేగం తక్కువగా ఉన్నా అవి ఆ యోని మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఆ అండాశయంలోనే ఉండిపోతాయి. అంటే ట్యూబ్ ద్వారా అండాశయం కుడి ఎడమ అండాశయం ఏదైతే ఉందో అక్కడికి అవి చేరుకోవు. కాబట్టి ఈ ట్యూబ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేటువంటి ప్రాసెస్ ఉందో, ఈ ప్రాసెస్ లో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా డైరెక్ట్ గా అండాశయంలో ఏదైతే ఎగ్ రిలీజ్ అయి ఉందో ఆ ఎగ్ రిలీజ్ అయి ఉన్నటువంటి ప్రాంతం వద్దకి ఈ శుక్ర కణాలను పంపించడం జరుగుతుంది. సో అవి పంపించిన తర్వాత అక్కడ ఆ అండము ప్లస్ ఈ శుక్ర కణాలు కలిసిన తర్వాత ఆ అండము పిండంగా మారిన తర్వాత మళ్ళీ అవి గర్భాశయ ప్రాంతంలోకి, ఏదైతే గర్భము వృద్ధి చెందే అటువంటి ప్రాంతం ఉందో మధ్యలో ఆ ప్రాంతం వద్దకు వచ్చి ఆ పిండం డెవలప్మెంట్ అయి 9 నెలలు గడిచిన తర్వాత అది మనకి బేబీ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్నే IUI అని కూడా చెప్తా ఉంటారు. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉందో దీన్నే IUI అంటే ఇంట్రా యూటరిన్ ఇన్సెమినేషన్, IUI. ఎవరైనా ఉంటే రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విటరో ఫెర్టిలేషన్ IVF ఇది. సో దీంట్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే పురుషుని యొక్క వీర్య కణాలను అదేవిధంగా స్త్రీ యొక్క అండాన్ని రెండింటిని కూడా సేకరించి ఏదైతే ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ లో ఒక ప్రత్యేకమైన పరికరంలో దీన్ని బంధించి అంటే నిల్వ చేసి ఎన్ని రోజుల వరకు అయితే ఆ పిండం డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఒక ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ లో దాన్ని అక్కడే ఉంచి ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్త్రీ యొక్క గర్భాశయంలోకి దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా ప్రవేశపెట్టిన తర్వాత ఆ గర్భాశయంలో ఆ పిండం అనేది వృద్ధి చెంది 9 నెలలు గడిచిన తర్వాత మనకి అది బేబీ రూపంలో డెలివరీ కావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ IVF అని చెప్తుంటాము. మూడో విధానం వచ్చేసి సరోగసి విధానం. ఇంగ్లీష్ లో మనం మాట్లాడుకున్నట్లయితే టెస్ట్ ట్యూబ్ బేబీ. సో టెస్ట్ ట్యూబ్ బేబీలో స్త్రీని మరియు పురుషుని ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ అండము మరియు శుక్ర కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిని వీళ్ళిద్దరి దగ్గర నుంచి సేకరించినటువంటి శుక్ర కణాలు అండాలు రెండు కూడా మూడో వ్యక్తి అంటే అద్దె గర్భం అని చెప్పచ్చు. సో ఈ అద్దె గర్భంలో వాళ్ళు ప్రవేశపెడతారు. అద్దె గర్భంలో వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత 9 నెలలు గడిచిన తర్వాత ఆ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ అద్దె గర్భం తీసుకున్నటువంటి అమ్మాయి ఉందో ఈ ఎవరి దగ్గర నుంచి అయితే మళ్ళీ శుక్ర కణాలు అండం అనేది మనం తీసుకున్నామో వాళ్ళకి ఆ బేబీని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ లేదంటే సరోగసి వైద్య విధానం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి అయితే మనం అండాలు ప్లస్ శుక్ర కణాలు సేకరించామో వాళ్ళకి మాత్రమే ఈ బేబీ పైన పూర్తి హక్కులు అనేటివి ఉంటాయి. ఎవరైతే అద్దె గర్భాన్ని ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి హక్కులు అనేటివి దీంట్లో లేవు. వాళ్ళు కేవలం ఆ 9 నెలలు ఆ బేబీని వాళ్ళ యొక్క గర్భాశయంలో పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే అండం ఇచ్చినటువంటి ఆమె గర్భాశయంలో పెంచుకోవడం ఆమెకి ఏదో ఇష్టం లేదు, లేదంటే అక్కడ గర్భం డెవలప్మెంట్ అయ్యేటువంటి ఆ గర్భాశయం ఏదో
ఇన్ఫెక్షన్ తోనో లేకపోతే ఏదైనా గర్భసంచి వీక్ ఉండడమో, సో ఏదో ప్రాబ్లం ఉంది, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఆమె గర్భాన్ని పెంచుకునేటువంటి టైం ఉండకపోవచ్చు. కొంచెం రిచ్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, రిచ్ ఫ్యామిలీకి పిల్లలు కావాలి కానీ గర్భాన్ని మోసే అంత ఓపిక లేదు, టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో అట్లాంటి సందర్భంలో కూడా ఈ సరోగసి వైద్య విధానాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ టెక్నిక్స్. సో ఈ కాంప్లిమెంటరీ టెక్నిక్స్ అంటే ఏంటంటే నేచురోపతి వైద్య విధానం కావచ్చు, లేకపోతే సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కావచ్చు, లేదంటే ఏదైనా పోషకాహార లోపం ఉంటే పోషకాహారాన్ని అందించి వాళ్ళ లోపల మార్పులు తీసుకురావాలి, శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి మార్పులు తీసుకురావడం కావచ్చు. సో ఇలాంటి కాంప్లిమెంటరీ టెక్నిక్ ని ఉపయోగించి కూడా ఈ సంతానోత్పత్తిలో ఏదైనా అవరోధాలు ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఉంటే, సో వాటిని రికవరీ చేయడానికి కొన్ని కాంప్లిమెంటరీ టెక్నిక్స్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్, మనకి సొసైటీలో మనం బయట ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, ఇంట్రా విట్రో ఫెర్టిలైజేషన్, సరోగసి, కాంప్లిమెంటరీ టెక్నిక్స్. సో ఇలాంటి 4 పద్ధతులు అనేవి మనకి మార్కెట్ లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఇందులో ఇన్ఫెర్టిలీ ఏదైతే మనకి ఐవీఎఫ్ ఉందో, ఈ ఐవీఎఫ్ లో మనం ఫస్ట్ సైకిల్ కనుక చూసినట్లయితే 90,000 నుంచి ₹1,00,000 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్యాకేజ్ సైకిల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ₹1,50,000 నుంచి ₹1,70,000 తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఆవరేజ్ బడ్జెట్ కనుక మనం చూసుకున్నట్లయితే మినిమం ఒక 70,000 నుంచి 80,000, ₹1,00,000 ఈ ఐవీఎఫ్ ఏదైతే ఉందో ఈ ఐవీఎఫ్ ఖర్చు అయ్యేదానికి మనకి అవకాశం ఉంది. మరి ఏదైతే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఫర్ ఉమెన్ డూయింగ్ దేర్ ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్, అంటే మొట్టమొదటిసారి వాళ్ళ లైఫ్ లో మొట్టమొదటిసారి వాళ్ళు ఐవీఎఫ్ చేస్తున్నారు, దానిలో 2020లో జరిగినటువంటి ఒక సర్వే ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే సక్సెస్ రేషియో ఎంత ఉంది? ఒక 10 మంది లేదంటే ఒక 100 మంది కపుల్స్, అందులో ఫిమేల్ పర్సన్ ఎవరైతే వాళ్ళు ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ కి వెళ్ళి వాళ్ళు ఐవీఎఫ్ చేసుకుంటే ఎంత మందికి సంతానం అనేది కలిగింది అనేది ఒక సర్వే స్టాటిస్టిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ ఐవీఎఫ్ సైకిల్ కనుక ఫస్ట్ టైం కనుక చేయించుకుంటే వాళ్ళకి కేవలం 55% పిల్లలు కలిగారని చెప్పి మనకి సర్వే ద్వారా తెలుస్తుంది. చూడండి, అంటే దాదాపుగా సగానికి సగం తగ్గిపోయింది. 100 మంది చేసుకుంటే ఒక 55 మందికి సంతానం అనేది కలిగింది. ఇంకా 45 మంది ఎక్కడ పోవాలి మరి? నెక్స్ట్ అదే ఐవీఎఫ్ 35 సంవత్సరాల నుంచి 37 సంవత్సరాలు ఈ వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళని కనుక మనం చూసినట్లయితే ఇందులో సక్సెస్ రేషియో అనేది కేవలం 40% మాత్రమే ఉంది. నెక్స్ట్ 38 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కనుక చూసుకుంటే కేవలం 26% మాత్రమే ఉంది. చూడండి, 100కి 26 మంది మాత్రమే సక్సెస్ చేసుకోగలిగారు. నెక్స్ట్ 40 సంవత్సరాలు పైన చూడండి, ఎవరైనా కానీ ఒక 30 సంవత్సరాలకి పెళ్లి అయింది, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అట్లా హాస్పిటల్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది, టెస్టులు అవి ఇవి మందులు ఇట్లా తిరిగిన తర్వాత వాళ్ళకి అటో ఇటో 40 సంవత్సరాలు వస్తాయి. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే మాక్సిమం ఇంకా లాస్ట్ చాయిస్ లో ఇంకా ఏం కావట్లేదు మందులతోనే అంటే అప్పుడే వాళ్ళు ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సరోగసి కానీ వెళ్ళేటువంటి ఛాన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అలాంటి సమయంలో 40 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు కనుక ఐవీఎఫ్ చేయించుకుంటే 100 మందిలో కేవలం 8 సక్సెస్ రేషియో అనేది చూడడం జరిగింది. అంటే సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ, కనీసం 10% కూడా లేదు. 100 మంది ఐవీఎఫ్ చేసుకుంటే కనీసం 10 మంది కూడా సక్సెస్ కావడం లేదు. కేవలం 8 మంది మాత్రమే ఈ ఐవీఎఫ్ అనేటువంటి పద్ధతి ద్వారా పిల్లల్ని కనే అవకాశం వాళ్ళకి కలుగుతుంది అని అంటే ఇందులో అసలు సక్సెస్ రేషియో అనేది లేనే లేదు అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. 100 మంది చేసుకుంటే 90 మందికి అయిందంటే నో ప్రాబ్లం, 90% సక్సెస్ రేషియో ఉంది. కానీ 10 మందే వచ్చిండ్రు అంటే 8 మందే వచ్చిరంటే సక్సెస్ రేషియో ఉన్నట్టా లేనట్ట ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది, ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి మనం భావించుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇదే విషయం మనం ఆయుర్వేదంలో కనుక తీసుకున్నట్లయితే థౌజండ్స్ ఆఫ్ కపుల్స్, వేల మంది కపుల్స్ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఆ మందులు వాడినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
వేల మంది కపుల్స్ సంతానోత్పత్తిని కలిగి వాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి మనకి కొన్ని రకాల సర్వేల ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరైతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని కని సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి ఆయుర్వేదం ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆయుర్వేద వైద్య విధానం ఏదైతే ఉందో ఇందులో చేసేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రొవైడెడ్ బై ఆయుర్వేద ఆర్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఇక్కడ. ఎందుకంటే మనం ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం లేదు, ఎలాంటి హైజీన్ ప్రొడక్ట్స్. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐవీఎఫ్ చేస్తే అక్కడ వాళ్ళు ఆ క్లీన్ చేయడానికి రకరకాల హైజీన్ ప్రొడక్ట్స్ ని వాళ్ళు యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే హైజీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని వల్ల మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ వల్ల. సో ఇక్కడ ఫిమేల్ ఇన్ఫెర్టిలో ఆయుర్వేదంలో మనం వైద్యాన్ని కనుక అందించినట్లయితే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా మనము వైద్య విధానాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ ఆయుర్వేదంలో మనకి ఎలాంటి మూలికలు ఈ గర్భధారణ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే పుత్ర జీవక్ సీడ్స్. సో ఈ పుత్ర జీవక్ సీడ్స్ అనేటివి ఎగ్ రిలీజ్ కావడంలో షోస్ ఇంక్రీజ్డ్ ఎగ్ రివర్స్ అండ్ రికవరీ ఆఫ్ అటనామికల్ స్ట్రక్చర్ ఇన్ ద ఓవరీ. సో అండాశయంలో ఎగ్ రిలీజ్ కావడం కోసం ఇది హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేయడమే కాకుండా ఆ ఎగ్ డెవలప్మెంట్ కావడంలో కూడా ఈ పుత్ర జీవక్ సీడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదైతే ఓవరీ ఉందో, అండాశయం ఉందో, ఆ అండాశయంలో క్వాలిటీ ఎగ్ రిలీజ్ కావడానికి పుత్ర జీవక్ సీడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ డెవలప్మెంట్ కావడంలో, రికవరీ కావడంలో కూడా, అటనామికల్ స్ట్రక్చర్స్ ని డెవలప్మెంట్ చేయడంలో కూడా ఈ పుత్ర జీవక్ సీడ్ అనేటువంటి మూలిక ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సైన్స్ ప్రకారం మనం చెప్తున్నాం, ఓవరాల్ గా మనం దీని గురించి మనం మాట్లాడడం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి శివలింగ బీజ సీడ్స్. సో ఈ శివలింగ బీజ సీడ్స్ అనేటివి, శివలింగ బీజ సీడ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ. సీడ్స్ ఆర్ యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, అనలిసిక్, యాంటీ పైరటిక్, స్పెర్మటాజోనిక్ అండ్ యాంటీ పైరటిక్ ప్రాపర్టీస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా అండాశయం దగ్గర మీకు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదైనా దురద కానీ, ఇచెస్ కానీ, ర్యాషెస్ కానీ అలాంటివి ఎక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫాలోపియన్ ట్యూబ్ డ్యామేజ్ అనుకున్నాం కదా. ఫాలోపియన్ ఆ ట్యూబ్ లో ఏదైనా ఎలర్జీస్ కానీ, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తే కూడా ఇన్ఫెర్టిలిటీలో మనకి సమస్యలు వస్తాయని మనం మాట్లాడుకున్నాం. సో శివలింగ బీజ్ సీడ్స్ ఏదైతే ఉందో క్లియర్ కట్ గా మీకు చెప్పాలంటే అక్కడ ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే దాన్ని క్లియర్ చేసేటువంటి శక్తి ఈ శివలింగ బీజ్ సీడ్స్ కి ఉందన్నమాట. ఏదైనా ఇన్ఫ్లామేషన్ వచ్చినా, కొంతమందికి ఏదైనా బాడీలో వాళ్ళకి టెంపరేచర్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. సో అలా టెంపరేచర్స్ ఏమైనా చేంజ్ అయినా సో అవన్నిటిని బ్యాలెన్స్ చేసేటువంటి శక్తి మనకి శివలింగ బీజ్ సీడ్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శతావరి. ఈ శతావరి అంటే ఏంటంటే చూడండి, దాని పేరులోనే ఉంది. శతావరి అంటే 100 రోగాలను నయం చేసేటువంటి శక్తి ఈ శతావరికి ఉంటుంది. మన తెలుగులో మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని పిల్లి పిత్తర తీగ అని చెప్తా ఉంటారు. సో ఈ శతావరి ఎవరైతే ఉపయోగిస్తున్నారో దీనికి 100 రోగాలని నయం చేసేటువంటి శక్తి దీనికి కలిగి ఉందంట. అలాంటి శతావరి మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే హెల్ప్స్ రెగ్యులేట్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అండ్ ప్రమోట్ హెల్తీ ఓవ్యులేషన్, బ్యాలెన్సింగ్ హార్మోన్స్, సపోర్టింగ్ ఉమెన్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఓవ్యులేషన్ ఇష్యూస్. సో ఇందాక మనం ఏమనుకున్నాం, ఓవ్యులేషన్ ఇష్యూస్ రావడం వల్ల కూడా మనకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనే దానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఓవ్యులేషన్ అంటే ఏమనుకున్నాం మనము, ఎగ్ రిలీజ్ కావడం, ఎగ్ డెవలప్మెంట్ కావడాన్ని మనం ఓవ్యులేషన్ అనుకుంటున్నాం. సో ఆ ఓవ్యులేషన్ లో వచ్చేటువంటి ఇష్యూస్ అంటే అండం ఉత్పత్తి కావడంలో, అండం డెవలప్మెంట్ కావడంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేయడంలో మనకి ఈ శతావరి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఋతుక్రమం అనేది సరిగా లేదు. అంటే 30 days కి రావాల్సింది 35 days కి రావడం, 40 days కి రావడం,
లేదంటే 3 months ఒకసారి రావడం, 6 months ఒకసారి రావడం, 1 year ఒకసారి రావడం. సో దీన్ని మనము ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం. అంటే సరైనటువంటి ఋతుక్రమం అనేది వీళ్ళకి లేదు. కొంతమందికి 30 days లో 10 days ఒకసారి, 15 days ఒకసారి, 25 days ఒకసారి, ఇట్లా ఒక నెలలో 2-3 సార్లు వస్తూ ఉంటది. ఈ సైకిల్ వచ్చినప్పుడు వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కావడం, లేదంటే ఓవర్ బీడింగ్ అంటే ఎక్కువ రక్తస్రావం అనేది జరగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి జరగడానికి కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం వల్ల వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇలాంటివి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే అయిందో, ఎవరికైతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉన్నాయో, సో అవన్నిటిని క్లియర్ చేయడంలో, ఆ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడంలో శతావరి అనేది చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అట్లా ఆ పీరియడ్ ని క్లియర్ చేయడం ద్వారా ఒక విషయం నేను చూడండి, ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉందో వాళ్ళకి ఎగ్ రిలీజ్ కాదు. ఎందుకంటే మోర్ టైమ్స్ వాళ్ళకి పీరియడ్ వచ్చిందంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 30 days కు పీరియడ్ వస్తుందంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎగ్ అనేది రిలీజే కాదు. సో శతావరిని ఉపయోగించినప్పుడు మనకి పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది, తద్వారా ఓవులేషన్ ఇష్యూస్ అంటే అండం ఉత్పత్తి అయినటువంటి అండం డెవలప్మెంట్ కావడంలో శతావరి అనేది చాలా అద్భుతంగా మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భఫల రస్. సో ఈ గర్భఫల రస్ మనకి దీని లోపల ఏదైతే స్త్రీ ఉందో స్త్రీకి కావాల్సినటువంటి పోషకాహారాన్ని ఇది అందిస్తుంది. ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మెంటల్ హెల్త్ ని ప్రొవైడ్ చేయడంలో, అదే విధంగా ఫిజికల్ హెల్త్ ని ప్రొవైడ్ చేయడంలో, వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అందించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. మనం కాసేపు ఇన్ఫెర్టిలిటీస్ లో ఏం మాట్లాడుకున్నాం? లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల సంతానోత్పత్తిలో లోపాలు కలుగుతున్నాయని చెప్పి మనము కారణాలలో మనం మాట్లాడుకున్నాం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో. సో ఇక్కడ మనం గర్భఫల రస అనేది మనం తీసుకోవడం వల్ల ఏదైతే సంతానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఫిమేల్ ఉందో ఆమెకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ న్యూట్రియన్స్, అదేవిధంగా మినరల్స్ అందించడంలో ఇది చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ డెలివరీ అయిందనంటే, డెలివరీ అయిన వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే ఆ పాలు ఉత్పత్తి కావడంలో కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా గర్భధారణ సమయంలో మనం దీన్ని తీసుకున్నట్లయితే ఆ ఫీటల్ డెవలప్మెంట్ అంటే ఆ గర్భాశయంలో ఉన్నటువంటి పిండం డెవలప్మెంట్ లో కూడా ఇది చాలా అద్భుతంగా మీకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గర్భ వినోద రస్. సో ఈ గర్భ వినోద రస్ ఏదైతే ఉందో తల్లి దగ్గర నుంచి ఆ పిండం ఏదైతే ఉందో ఆ పిండానికి జరిగేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ని సక్రమంగా జరిగేలాగా మనకి గర్భ వినోద రస్ అనేటువంటి మూలిక అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మూలికలన్నిటితో కలిపి మనం ఒక టాబ్లెట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఐఎంసి కంపెనీ ఏదైతే ఉందో ఐఎంసి కంపెనీ మనకు ఒక టాబ్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టాబ్లెటే పూరక్ నారి టాబ్లెట్. ఇది చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకే ఎవరైతే ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని గురించి తెలుసు. సో ఈ పూరక్ నారి టాబ్లెట్ మనం తీసుకున్నట్లయితే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ సమస్యలన్నీ కూడా తొలగించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గర్భాశయాన్ని దారుఢ్యం చేయడంలో, దృఢంగా చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆ గర్భాశయాన్ని దృఢం చేయడం ద్వారా ఆ గర్భాశయంలో ఎగ్ రిలీజ్ కావడంలో, ఎగ్ ఏదైతే అండం రిలీజ్ అయిందో ఆ అండము వృద్ధి చెందడంలో, క్వాలిటీ ఎగ్ రిలీజ్ చేయడంలో, అది వృద్ధి చెందడంలో చాలా అద్భుతంగా పూరక్ నారి టాబ్లెట్ అనేది పనిచేస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సంతానోత్పత్తితోని ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మీరు పూరక్ నారి టాబ్లెట్ ని అందించవచ్చు. ఈ పూరక్ నారి టాబ్లెట్ ని రెగ్యులర్ గా ఉపయోగించడం ద్వారా గర్భధారణకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉండొచ్చు కాక ఆ సమస్యలన్నీ తొలగించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు డోసేజ్ కనుక తీసుకున్నట్లయితే ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ మీరు గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు, లేదంటే అవకాశం ఉంటే పాలతో తీసుకోవచ్చు, లేదనంటే మీ అప్లయన్స్ కానీ లేదంటే
ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్ మీకు ఏదైతే డోసేజ్ ఉందో ఆ డోసేజ్ లో వాళ్ళు మీకు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం మీరు వాడుకోవచ్చు. సో నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు డోసేజ్ అనేది మీ యొక్క అప్లైన్ అడిగి మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ ప్రాబ్లం. సో చూడండి, ఇక్కడ మీరు ప్రోస్టేట్ అనేది మూత్రపిండాలు ఉన్నాయి కదా, ఆ మూత్రపిండాల దగ్గర నుంచి మూత్ర ద్వారం ఉంది కదా, ఆ మూత్ర ద్వారానికి మూత్రపిండాలకి మధ్యలో మనకి ఒక ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, స్లైడ్ లో మీరు చూసినట్లయితే హెల్తీ ప్రోస్టేట్ ఏదైతే ఉందో, ఈ హెల్తీ ప్రోస్టేట్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ అంటే ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందో, అంటే వాపు వచ్చిందో, ఆ వాపు కలిగినప్పుడు మనకి రకరకాల సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము ఏమంటామంటే బిగిన్ ప్రోస్టేట్ హైపర్ప్లాసియా, BPH. సో బిగిన్ ప్రోస్టేట్ హైపర్ప్లాసియా అంటే దీన్ని ఏమంటామంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కండిషన్ అంటాం. సో ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కండిషన్ అనేది దాదాపుగా కామన్ గా 50 సంవత్సరాలు గడిచిన తర్వాత వ్యక్తులకు రావడానికి అవకాశం ఉంది. సో ఈ 50 సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చేటువంటి సమస్యలకి మనకి ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఇక్కడ చూడండి మీరు స్లైడ్ లో చూసుకున్నట్లయితే ఇక యూరిన్ బ్లాడర్ ఉంది, ఆ యూరిన్ బ్లాడర్ లో యూరిన్ ఉంది, ఆ యూరిన్ ఆ బ్లాడర్ తర్వాత ఏదైతే మూత్ర ద్వారం ఉందో, ఈ మూత్ర ద్వారం దగ్గర ద్వారం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తా ఉంది కదా, ఇందులోపల ఎన్లార్జ్డ్ గ్లాండ్ ఏదైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిందో, ఎన్లార్జ్ కావడం వల్ల మూత్ర ద్వారం అంతా కూడా మూసుకుపోవడం జరిగింది. సో ఇలాంటి జరిగినప్పుడు సిమ్టమ్స్ మనకి ఏం కలుగుతుందంటే అర్జెన్సీ, అంటే మూత్రం ఫాస్ట్ గా మనం విసర్జన చేయాలని చెప్పి మనకి కనిపిస్తా ఉంటది. ఫ్రీక్వెంట్ గా మూత్రం అనేది మళ్ళీ చేయాలని మనకు కనిపిస్తా ఉంటది. పెయిన్ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది, వామిటింగ్ కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకు కనిపించేటువంటి సిమ్టమ్స్ లో చూసుకున్నట్లయితే డిఫికల్టీ స్టార్టింగ్ యూరినేషన్, అంటే మూత్రం చేయడంలో డిఫికల్టీ అనేది ఏర్పడుతుంది. మనం మూత్రం చేయడానికి అక్కడ నిలబడి ఉంటాం, కానీ మన మూత్ర చేసే ఏదైతే ఉందో అక్కడ మూత్రం అది రాదు, నిలబడి చూస్తా ఉంటాం, ఇంకా మూత్రం ఇంకా వస్తలేదు. సో అట్లాంటి కనిపిస్తా ఉంటది. వీక్ యూరినేషన్ స్ట్రీమ్ అంటే ఒకవేళ మూత్రం చేస్తున్నాం కానీ ఆ మూత్రం ఎప్పటిలాగా ధారాళంగా మూత్రం అనేది బయటికి అనేది రావడం లేదు. అదేవిధంగా మూత్రం చేసిన తర్వాత డిప్లింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది యూరినేషన్, అంటే మూత్రం చేసిన తర్వాత డిప్లింగ్ అంటే మూత్రం ఇట్లా మనము చేసినాము, సో ఎండ్ అయిపోయింది. సో ఇది ఆరోగ్యకరమైన మూత్ర విసర్జన జరగడం. కానీ ఆ డిప్లింగ్ అంటే టిక్ 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 అని ఇట్లా ఒక్కొక్క చుక్క మళ్ళీ మనం కార్పిస్తా ఉంటామే. సో అలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అంటే ఆ మూత్రం అనేది స్ట్రక్ అవుతూ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక్కొక్క చుక్క మనం డిప్లింగ్ చేస్తూ మనము విసర్జన చేస్తా ఉంటాం, అంటే ఎండింగ్ స్టేజ్ లో. సో ఇట్లాంటి సిమ్టమ్స్ మనకి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా మన బ్లాడర్ మొత్తం ఎంటీ అయ్యేదాకా కూడా మనం మూత్ర విసర్జన చేయము. అంటే ఇంకా బ్లాడర్ ఏదైతే ఉందో, యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో ఆ బ్లాడర్ లో ఇంకా మూత్రం ఉంటది, కానీ మనం ఆల్రెడీ మూత్ర విసర్జన చేయడం అనేది ఆపేస్తా ఉంటది, అంటే ఆటోమేటిక్ గా ప్రాసెస్ అనేది ఆగిపోతూ ఉంటది. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఎప్పుడు కనిపిస్తాయి? ఏదైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఉందో ఆ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయినప్పుడు, వాపు వచ్చినప్పుడు మనకి ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి లక్షణాలు మనకి కనిపించడాన్ని మనం గమనించేటువంటి అవకాశం ఉంటది. మరి ఇలాంటి BPH మనకు వచ్చినప్పుడు, ఇలాంటి వ్యాధి మనకు కలిగినప్పుడు ట్రీట్మెంట్ ఫర్ బిగిన్ ప్రోస్టేట్ హైపర్ప్లాసియా అనేది మనం చూసుకున్నట్లయితే మనకి మెడికేషన్స్ టు రిలాక్స్ బ్లాడర్ అండ్ ప్రోస్టేట్. ఏదైతే ఆ బ్లాడర్ ఉందో ఆ బ్లాడర్ లో ఉన్నటువంటి మూత్రం బయటికి వెళ్ళిపోవడంలో దాని మెడ భాగం ఏదైతే ఉందో దానికోసం మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అదేవిధంగా లేజర్ సర్జరీస్ మనకి ఇస్తారు. ఇలాంటివి చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్ గా, అంటే పూర్తిగా మనకి క్యూర్ అయ్యే విధంగా మనకి ఆ సొల్యూషన్ అనేది ఉండేదానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటది. అదే విధంగా మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా రావడానికి అవకాశం ఉంటది. సో దీనికోసం మనకి నేచురల్ ఇంగ్రీడియంట్ తో తయారు చేయబడినటువంటి ఒక టాబ్లెట్ మనకి IMC కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందు లోపల చంద్రప్రభవాతి అనేటువంటి ఒక ఇంగ్రీడియంట్స్ ను మనం చూసుకున్నట్లయితే ఇది హెల్ప్స్ టు బ్యాలెన్స్ వాత అండ్ కంట్రోల్ ద సైజ్ ఆఫ్ ద ప్రోస్టేట్ గ్లాండ్. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్లార్జ్మెంట్ అయినటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క సైజుని
నార్మలైజ్ చేయడంలో, ఆ సైజ్ ని బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఏదైతే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు మనకి ఏదైతే ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో, ఆ పెయిన్ఫుల్ కానీ, ఆ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ ఏదైతే ఉందో అలాంటి సిమ్టమ్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడంలో మనకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏది చంద్రపబవాతి అనేటువంటి ఇంగ్రీడియంట్. నెక్స్ట్ వచ్చేసి గోక్సురా. గోక్సురా is an Ayurvedic medicine that helps to with symptoms of begin prostate hyperplasia. BPH ఏదైతే ఉందో, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయింది ఏదైతే ఉందో, ఆ ఎన్లార్జ్మెంట్ అయినటువంటి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ని నార్మలైజ్ చేయడంలో, అంటే సాధారణ స్థితికి తీసుకురావడంలో ఈ గోక్సురా అనేటువంటి ఔషధం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పునర్నవ. పునర్నవ కూడా ఏదైతే బీపీహెచ్ ఉందో, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు కలిగినటువంటి సిమ్టమ్స్ ఏదైతే ఉందో, సమస్యలు ఏవైతే ఉందో ఆ సమస్యలన్నింటినీ తగ్గించడంలో, ఇంక్రీజ్ అయినటువంటి ప్రోస్టేట్ యొక్క సైజుని నార్మలైజ్ చేయడంలో ఈ పునర్నవ అనేది కూడా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది. సో ఈ 3 రకాల ఇంగ్రీడియంట్ తో తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి అలో ప్రోస్టా టాబ్లెట్ ని ఐఎంసి కంపెనీ మనకి లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ 6 months 7 months బ్యాక్. సో దీన్ని ఉపయోగించుకున్నప్పుడు మనకి రెడ్యూస్ ప్రోస్టేట్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ ని రెడ్యూస్ చేయడంలో, అంటే వాపు వచ్చినటువంటి ఆ ప్రోస్టేట్ సైజ్ ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడంలో మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనకి ఆ ఫ్రీక్వెంట్ వేరియేషన్ కానీ, ఆ డీప్లింగ్ సిస్టమ్ కానీ, ఆ బ్లాడర్ లో ఉన్నటువంటి యూరిన్ ఆగిపోయిన దాన్ని పూర్తిగా మళ్ళీ బయటికి పంపించడం కానీ, ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గించడంలో, బీపీహెచ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్, ఆ కండిషన్స్ అన్నిటిని కూడా రెడ్యూస్ చేయడంలో చాలా అద్భుతంగా మనకి ఈ అలో ప్రోస్టా టాబ్లెట్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకునే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్ మీరు ఉపయోగించుకున్నట్లయితే అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, 6:55 అవుతుంది. 2 ప్రొడక్ట్స్ మనకి చాలు. సో మరొక రోజు మళ్ళీ ఒక సెషన్ లో మళ్ళీ మనం ప్రొడక్ట్ ట్రైనింగ్ సెమినార్ లో మనం మాట్లాడుకుందాం. సో ఇది మనకి ఈ రోజు ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీ డే లో మనం మాట్లాడుకున్నటువంటి ప్రొడక్ట్ ట్రైనింగ్ సెమినార్. రైట్, సో ఎవరైతే ఐఎంసీలో సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారో, 1 సెకండ్ అండి, బ్యాటరీ లో అయింది, ఒకసారి బ్యాటరీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.